గ్రంథము హగ్గయి 2:19. హగ్గయి 2:19. హగ్గయి 2:19. మలాకీకి ముందు జకరియా, జకరియాకి ముందు హగ్గయి ఉంటుంది. మలాకీకి ముందు జకరియా, జకరియాకి ముందు హగ్గయి. 2:19 చదవండి. 19 వచ్చిన హగ్గయి 2:19 చదవండి. కోట్లు కాదు, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయిను కదా. అయితే ఇది మొదలుకొని నేడు మిమ్మల్ని ఆశీర్వదించదను. ఇదండి రాత్రి మన ధ్యానాంశం. ప్రభు అంటున్నాడు అయితే అంటే అక్కడ ఏదో జరిగింది, అలా జరిగినా కానీ నేను మాత్రం ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడంటండి. దేవుడు ఆశీర్వదించకపోతే మనుషుల ఆశీర్వాదం సరిపోతుందా? చాలు, దేవుడే ఆశీర్వదించాలి. హల్లెలూయా. అయితే ఏం జరిగినంత ముందు కొట్లలో ధాన్యం లేదు. ఎందుకు? కరువు, పండ్ల. అంజూరపు చెట్టు కాయల, ద్రాక్ష చెట్టు కాయల, దానిమ్మ చెట్లు కాయల, అక్కడ రసం దగ్గర కొన్ని చెట్లు పెరిగాయి. ఏవి కాయల అయినప్పటికీ హల్లెలూయా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గతం ఎలా గడిచిందో మనకు గుర్తు. నేను చెప్తా ఉన్నాను, సమయం 9:30 అయింది. 9:29 దాకా ఏం జరిగిందో మనకు వద్దు. ఆమేన్. అప్పటి వరకు మనకు ఆశీర్వాదం లేదు. 9:29 దాకా ఆశీర్వాదం లేదు. అయితే దేవుడు ఇప్పుడు చెబుతాడు, ఇది మొదలుకొని, దేవుడి స్తోత్రం, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ మాట నమ్మిన వాళ్ళందరూ 2 చేతులెత్తి స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటను ఎప్పుడైతే గౌరవిస్తామో ఆయన ఆ కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. మరి కొన్ని మాటలు చదువుదాం, చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు దయచేసి చదవండి. ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. నాకేం చూడండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దట. ఆమేన్. అయ్యా, గతంలో చాలా ప్రార్థన చేశామయ్యా, బాగా ఉపవాసాలు ఉన్నామయ్యా, ఆశీర్వాదం చూడలేకపోయామయ్యా అని చెప్పొచ్చు. మునుపటిని జ్ఞాపకం చేసుకోవద్దట. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఆయన నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎలా ఆశీర్వదిస్తాను రుజువు చెప్తాడు తెలుసా? అరణ్యంలోకి వెళ్ళే ఉంటున్నాడు, దారి ఆడగానే పడుతుంది, అంతంత చెట్లు, ఎటు వెళ్ళాలో ఏం తెలుస్తుంది? ఎటు వెళ్ళినా చెట్లే, దారి తెలియదు. కానీ ప్రభు అన్నాడు, అరణ్యంలో నీకు త్రోవ కలుగు చేయవాడను, ఎడారిలో నీటి ప్రవాహాన్ని ప్రవహింప చేయవాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎడారి మనం ఇప్పుడు చూస్తుండం, కానీ ఎడారి ఎలా ఉంటుందో తెలుసా? ఎటు చూసినా ఇసుకే, నీళ్లు కనపడవు. 4 అడుగులు వేయగానే గుర్తంతా ఎడారిపోతాయి. మన దగ్గర నీళ్లు ఉంటే అక్కడే ప్రాణం పోద్దాం అనిపిస్తుంది. పైన సూర్యుడు భగభగ మండుతూ ఉంటాడు. ఎడారి పరిస్థితి చెప్తున్నా. అలాంటి ఎడారిలో నీటి ప్రవాహంలో పంపుట మన దేవుడికి సాధ్యపడ. హల్లెలూయా. అందుకుని మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడికి స్తోత్రం. మరొక మాట చదువుదాం, చూడండి పిల్లరా. యెహెజ్కేలు 37వ అధ్యాయం 11వ వచనం, 36వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు రాసిన 36వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథంలో 36:11 వచనం.
విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు కలుగా చేసేదను. చాలండి, జాగ్రత్తగా ఉండండి. ఎస్కేలు సమయంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు బబులోను దేశంలో. మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి నివాసులుగా చేసి, అసలు నివాస స్థలాలు లేవు, అన్ని పడగొట్టేశారు. అయినా మళ్ళీ తీసుకొచ్చి నివాసులుగా ఆ స్థలంలో ఉండేవారుగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇన్ని మాటలన్నీ కూడా ప్రభువే చెప్పారండి. ఆశీర్వదిస్తా ఉన్నాడు, నిశ్చయముగా ఆశీర్వదిస్తారు, తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆమేన్, ఆమేన్. యాకోబు తెలుసా మీకు? యాకోబు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించుకున్నాడు. వాళ్ళ అన్నయ్య వేషం వేసుకొని మోసం చేశాడు. వాళ్ళమ్మ ప్రేరేపణలో కత్తి తీసుకొని బయలుదేరాడంట ఏషావు చంపుదామని. తల్లి, నువ్వు ఎడుంటే అన్నయ్య చంపేస్తాడరా, మామి దగ్గరికి పారిపో అని చెప్తే వాళ్ళ మామ దేశానికి పారిపోతాడు. అక్కడ యోర్దాను నది దాటాడట. ఎలా దాటాడు తెలుసా? చేతి కర్రతో యోర్దాను నది దాటాడట. అక్కడికి వెళ్ళాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళ మామ పెద్ద కూతురు పెళ్లి చేసుకున్నాడు. ఏదో బోనస్ అన్నట్టు రెండో కూతురు కూడా పెళ్లి చేసుకున్నాడు. రెండో కూతురే అతనికి ఇష్టం. సరే, అట్లా పక్కన పెట్టే రెండో కూతురు చేస్తున్నాడు. పెద్ద కూతురు పనిచేసి ఆడాల్సిపోతుందని వాళ్ళ నాన్న పెద్ద కూతురు కోసం ఒక దాసిని కూడా ఇచ్చాడట. పని చేయడానికి, కూతురు చేతులు కందిపోతాయి అని పని చేయడానికి దాసిని ఇచ్చాడట. చిన్న కూతురిని పెళ్లి చేసి చిన్న కూతురు కూడా ఒక దాసిని ఇచ్చాడట. దేవుని స్తోత్రం. సరే, కాలగర్భం గడిచిపోతా ఉంది. పెద్ద పిల్లలు కొడుతున్నారు, చిన్న పిల్లలు లేరు. చిన్న బలత్కారం చేసి దాసి అంటే వెళ్ళయ్యా, ఆ పుట్టే పిల్లలు నా పిల్లలు అనుకుంటానని చెప్పి దాసితో కాపురం చేయించింది. కొందరు పిల్లలు పుట్టారు. ఈ పెద్ద ఊరుకుంటుందా, నాకే కాదు నా దాసితో కూడా నువ్వు పిల్లలు కనాల్సిందని బలత్కారం చేస్తే దాసితో కూడా పిల్లలు కనాలి. మొత్తం మీద ఎంతమంది పుట్టారండి? 12 మంది పిల్లలు పుట్టారు, మగ పిల్లలు. వాళ్ళే గోత్రకర్తలు. అబ్రాహాముగా ఒకడే, కానీ యాకోబు సమయానికి వచ్చేసరికి 12 మంది మగ పిల్లలు పుట్టారు. ఒక స్త్రీ దీనా అనే అమ్మాయి పుట్టింది. దేవుని స్తోత్రం. 13 మంది పుట్టారు. అంత మాత్రమే కాదు, ఆ దేశంలో వాళ్ళ మాంసో కొన్ని జీతం పనులు చేసి తనకు ఒక మందను కూడా సృష్టించుకున్నాడు. సరే, మొత్తం మీద వాళ్ళ మామ దగ్గర నుంచి బయలుదేరి తన సొంత దేశానికి వస్తున్నాడు. మా అన్న నన్ను ఏం చేయట్లే, చాలా సంవత్సరాలైంది, 12 మంది పిల్లలు, 4 భార్యలాగా, 2 భార్యలు 2 దాసీలు ఉన్నారు, నన్ను ఏం చేయట్లేని యోర్దాను దాటి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతంటే 10 వాళ్ళే చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. వారికి ఉన్న మందలు విస్తారంగా ఉన్నాయి. ఈయన ఒక్కడెళ్ళి ఎంతమంది తీసుకొస్తాడు ఇప్పుడు చెప్పండి? లెక్కేసి 4 భార్యలు, అమ్మా పిల్లలు, 13 మంది పిల్లలు, సొంతోళ్ళు. 10 వారికి లెక్కలేదు ఆ మందలు కాయడానికి. చాలా మంది 10 వారు ఉన్నారు. అందరూ కలిసి ఆ యోర్దాను దాటుతూ వచ్చే సమయంలో యబ్బోకు రేవు ఉన్నట్ట. ఆ రేవు దగ్గర నిలబడి మీరు పోతామని నేను వస్తానన్నాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తా ఉన్నాడట. ఆ రాత్రల్లా ప్రార్థన చేస్తున్నాడట. పెనుగులాడుతున్నాడంట దేవుడితో. ఏమన్నా తెలుసా? ఏమన్నా తెలుసా? అయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. దేవునికి స్తోత్రం. అక్కడే ఎంతో మంది అయ్యారు. ఇంకా ఆశీర్వాదం ఏంటండి? మనమైతే ఇంకేం ఆశీర్వాదం కావాలి? అన్ని హిట్లు, అన్ని మందులు ఉన్నాయి కదా, ఇంకేం ఆశీర్వాదం కావాలి నీకు అంటామేమో. దేవునికి స్తోత్రం. కానీ ప్రియులారా, అక్కడ తన ఆశీర్వాదం ఎలా వచ్చిందో అతను తెలుసు. మోసగించి పారిపోయాడు. అక్కడ మామను మోసగించి ఏర్పడతా ఉన్నాడు. నిజమైన ఆశీర్వాదం కాదు అది అని ఆయనకు తెలుసు. నిజమైన ఆశీర్వాదము ప్రియులారా ఎలా ఉంటుందో తెలుసా? శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్. నిజమైన ఆశీర్వాదం తరతరములు ఉంటుంది. ఆమేన్. నిజమైన ఆశీర్వాదం 100 అంతలు ఉంటుంది. దేవునికి స్తోత్రం.
ఆశీర్వాదం ఎలా ఉంటుందో నేను చెప్పడానికి యాకోబును ఉదాహరణగా తీసుకున్నాను. నిజమైన ఆశీర్వాదం నూరంతలు తరతరములు అది విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆశీర్వాదం ఇతరులో లేదు, అతను తెలుసు. ఉన్నదంతా అబద్ధము చేత మోసము చేత సంపాదించిందే గాని నిజమైన ఆశీర్వాదం దేవునిలోనే అని తెలుసు. అందుకనే అక్కడుండి మోకాళ్ళ మీద ఉండి ఆ యోబు రేవు దగ్గర ప్రతిమలాడుతున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, పెరుగులాడుతా ఉన్నాడు దేవునితో. దేవునికి స్తోత్రం. తెల్లారే టయానికి దేవుడు అన్నాడట, నన్ను వదులు, నేను వెళ్ళాలి. కాదు కాదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను వదులుతా. నేను అంటాను, నీకు నిద్ర వచ్చి ప్రార్థనకు వచ్చావు, నిద్ర వచ్చి ఎంతతో ముగించి ఇంటికి వెళ్తున్నావా, లేకపోతే దేవుడి దగ్గర ఆశీర్వాదం పొంది ఇంటికి వెళ్తున్నావా? మన పరిస్థితి ఎలా ఉంది? పెనుగులాడలేకపోతుంది. దేవునికి స్తోత్రం. నీవు ఏదైనా ఒక సమస్యతో ప్రభు సన్నిధికి వస్తే ఆ మేలు పొందే వరకు పెనుగులాడాలి. ఇది నేర్చుకుందాం మనం. ఆమేన్. ఆశీర్వాదం పొందే వరకు పెనుగులాడదాం. సరే, నా మాటలు వెళ్తున్నాను. పిల్లరా, ప్రభు అడిగాడు, నీ పేరేంటి? యాకోబయ్య. యాకోబు అంటే పేరుకి అర్థం తెలుసా మీకు? మోసగాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. యాకోబయ్య, ఎస్, నువ్వు యాకోబువే. ఇక నుంచి నువ్వు యాకోబు అనబడవు, ఇజ్రాయేల్ అనబడతా ఉన్నాడు. చప్పటి గడి ప్రభు. అంటే పేరు మాట ఆశీర్వాదం మాట్లాడు. ఎస్, పేరు మాట ఆశీర్వాదం మాత్రమే. ఆమేన్. నమ్మాడు. అప్పుడు సంతోషంగా వారి ఏమని బయలుదేరాడండి. ఆమేన్. అలాగే పిల్లరా, దేవుడి దినాన మునుపటివి మర్చిపోండి. గతము మీకొద్దు. అక్కడ పంటలేదా? ఓకే. పంటలేదా? ఓకే. మీరు నాటిన నాట్లు పండలేదా? ఏం పర్వాలేదు. మీకు ఏం పంటలు పండుతాయి? మరి ఏ పంట అయినా సరే, పండకపోయినా పర్వాలేదు, పంటలో ధాన్యం లేకపోయినా పర్లేదు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అది మనం నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం. ఏమండి, వాక్యమైతే ప్రభు చెప్తా ఉన్నాడు. ఇప్పుడైనా ఎంతమంది సేవకులు చెప్పలేదు ఈ మాటలు మనకి? ఎన్నిసార్లు మన స్థానిక దైవజనులు చెప్పలేదు ఈ మాటలు మనకి? ఎబినేజర్ గారి నాకు వినలేదా? కొత్తదా ఏమైనా? కానీ ఆశీర్వాదం చూడలేకపోతున్నామే. ఈ రాత్రి ఇప్పుడు దాకా నేను చెప్పింది ఉపోద్ఘాతమే. వాక్యంలోకి వెళ్దాం. మనల్ని ఆశీర్వదించాలంటే ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాడే. ఆశీర్వాదం నిజంగా పొందాలంటే మనమే ఒక అడుగు ముందుకు వేయాలి. ఏ విషయాల్లో అడుగు ముందుకు వేయాలో ఈ రాత్రి ముచ్చటగా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి చూడండి ఏమేమి విషయాల్లో ముందుకు అడుగు వేయాలో. యావేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు. యావేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి దయచేసి. నన్ను చదవమంటారా? యావేలు 2:13-14. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము కలిగిన వాడును, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. హల్లెలూయా. ఆశీర్వాదం ఎవరికైనా కావాలి. కానీ జరుగుతుంది ఏంటి? ఉన్న స్థితిలోనే మనం ఉంటున్నాం. అమ్మ, నా మాట్లాడినారా? నాకు అర్థం కావట్లేదు అన్నాడు. 2 చేతులు స్తోత్రం చెప్పండి. అర్థం కావట్లేదు అన్నాడు. 2 స్తోత్రం. మనంత అదే వస్తాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎవరు లేరా? అందరికి అర్థమవుతుంది. 2 చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే రాత్రి సమయం కదా, కొంచెం ఊపుతా ఉంటుంది. పగలల్లా పనిచేసి ఉంటారు. కొద్ది నిమిషాలు వాటిని చెప్పలేరా? నిజమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. నిజమైన ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. ఆ ఆశీర్వాదం కోసం కొంచెం శ్రద్ధ పెడతాం. ఆమేన్. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన అత్యధిక కృప కలిగిన వాడట, శాంతమూర్తి అంట,
ఆయన ఆశీర్వదించాలని నువ్వు చెప్పారు, ఆశీర్వదిస్తాడు. ఆయన పశ్చాత్తాపడతాడట, చేయాలనుకున్న కీడు చేయకుండా పశ్చాత్తాపడి మేలు చేస్తాడట. అయితే మనం ఏం చేయాలంటే మన వస్త్రాలను చింపుకుంటా ఉంటే అప్పుడప్పుడు పూర్వకాలం ఇజ్రాయేల్ ప్రార్థన చేయాలంటే ఏం చేశాడు తెలుసా? వస్త్రాలు చింపుకొని బూడిద పోసుకునేవాడట. వస్త్రాలు చింపుకొని బూడిద పోసుకునేవాడట. అంటే అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకున్నామయ్యా అన్నట్టు. ప్రభు అంటున్నాడు యావేలు ద్వారా, మీరు వస్త్రాలుగా చించుకోవాల్సిందే, మీ హృదయాలను చించండి. దేవుని స్తోత్రం. మీ హృదయాలను ఎందుకు చించాలో తెలుసా? అసలైంది అక్కడే ఉంది. దేవుని స్తోత్రం. అసలైంది అక్కడే ఉంది. ఏముంది? మార్కు సువార్త 7:21 చదవండి. ఆ హృదయంలో ఏముందో చదువుతాం. మార్కు సువార్త 7:21. హృదయంలో నుండి కొన్ని బయటకు వస్తా ఉన్నాయి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. అమ్మ చదువున్న వాళ్ళు వినండి, చదివే వాళ్ళు చూడండి. దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారమును, కామ వికారములను, వస్త్రము, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకములు వచ్చును. ఇవన్నీ మనుషుల హృదయంలో నుండే పుడతాయంట. దేవుని స్తోత్రం. ఏమండి లోపలేమో ఎన్ని భయంకరమైన దాల్చుకొని సురక్తమే జయము అనే అంటున్నాం. దాని దగ్గరికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు ఆడండి. దేవుని స్తోత్రం. హృదయంలో ఉన్నది బయటికి పోలేదు, లోపల దాగి ఉంది. ఇప్పుడు నీ హృదయాన్ని చించావనుకో, నీ హృదయం బ్రతలేదనుకో, నీ కన్నీటి ద్వారా ఇవన్నీ బయటకు వెళ్ళిపోయిందనుకో, ఆశీర్వదించి ఏం చేస్తాడు దేవుడు? ఆమేన్. ఎన్నో మార్లు ఎన్నో ఆశీర్వదించబడతావు అని, కానీ హృదయాన్ని చించుకోవట్లా. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నీ హృదయం చినుకుతుందో, నీ హృదయంలో ఉన్న ఆ చెడు, ఆ దోపంత బయటకు వెళ్ళిపోతుందో, దేవుడు చూస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని తన హస్తము చాపుతున్నాడు. ఆమేన్. మనలో పెట్టుకొని ఆశీర్వాదం కావాలయ్యా అని ఎంత చేసిన ప్రయత్నం ఉంది. ఈ రాత్రి కాలంలో దేవుడి మాటలు ఎందుకు మాట్లాడతాడు తెలుసా? 2021 సంవత్సరం వచ్చింది, మరొక 2 దినాల్లో ముగించబోతుంది. ఈ 2021 సంవత్సరం ఎంతో దుఃఖాన్ని అనుభవించాం, శ్రమలు అనుభవించారు. కొన్ని కుటుంబాలు అయితే భర్తలు పోగొట్టుకున్నారు, పిల్లల్ని పోగొట్టుకున్నారు, రకరకాల వైరస్లు ఇన్ని వచ్చినా మరొక 2 దినాలు మనకు మిగిలి ఉన్నాయి ఈ సంవత్సరానికి. ఈ 2 దినాల్లో సిద్ధపడి నూతన సంవత్సరంలోకి నూతన విధానంలో, నూతన శక్తితో, నూతన దైవ బలంతో ముందుకు సాగు. నీకు ఆశీర్వాదం ఎందుకు రాదు? నాకు ఫోన్ చేయి, పాస్ చేస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనము చెయ్యవలసింది చెయ్యకుండా, చెయ్యకూడదు ఎన్నో చేస్తూ ఆశీర్వాదం లేదు, దేవుడు లేదు, ఆశీర్వాదం లేదంటే ప్రియులారా, దేవుడు అన్యాయస్తుడి కాదు. దేవునికి స్తోత్రం. మరొక మాట చూద్దాం, చూడండి హృదయంలో ఏమున్నాయో. ఇర్మియా గ్రంథం 17:9. మధ్యాహ్న కాలం కొన్ని విషయాలు చెప్పాను, మళ్ళీ వస్తున్నాయి ఈ పూట కూడా. ఇర్మియా గ్రంథము 17:9. 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. దేవుడికి తెలిసింది ఆ మాట. వెళ్ళరా జాగ్రత్తగా. ఆ హృదయం వ్యాధి ఉంటే ఆ హృదయం నువ్వేం చేస్తావు తెలుసా? పై పోతలు పోస్తున్నావు. దేవుడికి స్తోత్రం. ఒక పుండు వస్తుందండి, ఎలా వచ్చిందో తెలియదు, చెడ్డ పుండు. డాక్టర్ గారు జరిగితే ఇదిగో ఈ ఆయింట్మెంట్ రాసుకొని ఇచ్చాడు, నువ్వు వచ్చి పోతా ఉంటావు దాని మీద పై పోతా. లోపల ఉన్న పస ఏమంటారు దాన్ని, లోపల సీమ్ ఉంటుంది, అది బయటికి వెళ్ళకుండా ఆ పుండు ఎలా తగ్గింది? మనం చేస్తున్న భక్తి కూడా పై పోతాం. ఆ మోసకరమైన ఆ వ్యాధికి కలిగిన ఆ హృదయాన్ని ఏం చేయాలో తెలుసా? చింపాలండి. దేవునికి స్తోత్రం. హృదయం చిరిగితే వచ్చే మార్పు ఏంటో తెలుసా? నీ కళ్ళ పడబడి నీళ్లు వచ్చేస్తాయి. ఆమేన్. అనగా నీ కన్నీరే
నీ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించడానికి కారణమవుతుంది. ఆమేన్. చాలా మంది అంటారు, వీళ్ళేంది కలుస్తారు, ఏడుతారు. ఏడుతుంది ఎందుకంటే మా ఆశీర్వాదం కోసం. ఆమేన్. ఇదే ఏడితే ఆశీర్వదిస్తారా? ఎస్, ఇస్తారు. మన చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు మారం చేస్తారు. ఎందుకు ఐసు వచ్చింది, నా డబ్బులు ఐసు వచ్చిన డబ్బులు. ఒకప్పుడు పాలు అయితే ఐసు వచ్చేది, ఇప్పుడు 5 రూపాయలు సాగుతుందా, 10 రూపాయలు కూడా సాగుతుందా. ఉండాలంటే ఉండాలి కదా, సడన్ గా జేబులో లేవులే నాన్న, లేదు నాకు కావాల్సిందే, నాకు అటమేస్తున్నాడు. ఏడ్చుతూ ఉన్నాడు. ఆ తల్లి హృదయం ఏమైందండి? కఠినంగా ఉండదు. సరే ఆగ్రా, నీకు ఇస్తాను ఆగ్రా అని మొత్తం దేవుడాడి ఎక్కడో 10 రూపాయలు దాచిపెట్టుంటే అదే చేతి కొనుక్కున్నాను. ఆ 10 రూపాయలు వాస్తవానికి సాయంత్రం కూర కావాలి. అయినప్పటికీ ఆ తల్లి ప్రేమతో ఆ బిడ్డ ఖర్చు కన్నీటి వలన తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. దేవుని స్తోత్రం. మనము కూడా ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని చించుకొని ఎప్పుడైతే వేదనతో ప్రార్థన చేస్తామో, కన్నీటితో దేవుని సన్నిధిలో మొర పెడతామో, అప్పుడు నువ్వు చూస్తావు ఆ నిజమైన ఆశీర్వాదం. ఆమేన్. పిల్లడు చదువు రాదు, పిల్లడు అన్నిటికంటే ఓప్లెస్, ఏదో ఆఖరి బొట్టాబుట్టీలు మార్కులు వస్తాయి 10వ తరగతిలో. కాలేజీ చేస్తావు, నువ్వు ప్రార్థన చేస్తావు. కాలేజీ ప్రిన్సిపల్ పిలుచుకోని కాలానికి ఏమంటారు తెలుసా? ఏంటమ్మా ఈ బిడ్డలు పిల్లలందరికంటే ముందున్నారమ్మా, బాగా చదువుతున్నారు. ఎందుకు? 10th క్లాస్లో మార్కులు లేవు, సరిగ్గా చదువు రాదు, కాలేజీకి వెళ్ళలేదు. ఎక్కడొచ్చింది తేడా? నీ కన్నీటి ప్రార్థన. ఆమేన్. నువ్వు చేసే ఆ కన్నీటి ప్రార్థన ఆశీర్వాదం. అంటే నీకు ఒక డబ్బే కాదండి, ఆస్తే కాదండి, పంటలే కాదండి. ఆశీర్వాదం అంటే ప్రతి విషయంలో ఆశీర్వాదమే. ఆమేన్. చదువు పూర్తి చేసేలోపు కొన్ని కంపెనీలలో చేంజ్ చేస్తారు తెలుసా? అయ్యా ఈ అమ్మాయి మాకు కావాలి, ఈ అబ్బాయి మాకు కావాలి, 4 లక్షలు ఇస్తాం సంవత్సరానికి, 10 లక్షలు ఇస్తాం సంవత్సరానికి అని తీసుకెళ్ళిపోతారు. దేవుడి స్తోత్రం. ఆశీర్వాదం అంటే అది 100 అంతలు, అది శాశ్వతమైనది, తరతరములు ఉంటుంది పిల్లరా. హల్లెలూయా. అయిపోతుంది మనకి. హల్లెలూయా. మొదటి విషయం ఏం చేయాలంట? హృదయాన్ని చించుకోవాలట. ఆ ఆశీర్వాదం మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రెండో విషయం చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 21-22. ఇర్మియా రాసిన గ్రంథం ఇర్మియా 31, 21-22 వచనాలు. చదువు. అదే, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాటించుము, తోమచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళి రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. దేవుని స్తోత్రం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాస ఘాతకురాల, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యములు జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుణ్ణి ఆహ్వానించును. దేవునికి స్తోత్రం. ఆయన ఆశీర్వదించాలంటే మరొక మాట చెప్తా ఉన్నాడు, రాజమార్గంలో నడవాలట. హల్లెలూయా. మేము నడిచిన రాజమార్గం అండి, సందులు గొంతులు అసలు మేము వెళ్ళాం అంటారు ఎవరన్నా? దేవుని స్తోత్రం. మేము వెళ్ళి వెళ్తాం, అసలు పక్క సందుల నుంచి వెళ్ళాం మేము అని వాళ్ళు ఎవరింటే చెప్పండి. దేవుని స్తోత్రం. రాజమార్గం అనగా చూడండి ఒకసారి, సామెతలు 16-17. సామెతలు 16-17. హల్లెలూయా. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. హల్లెలూయా. అమ్మ, రాజమార్గం అంటే అర్థమైందా? చెడుతనమును విడిచిపెట్టాలి. ఏంటి చెడు? హృదయంలో ఉన్నదంతా చెడే కదా. చూపు, నోరు, వినే వినికిడి కూడా చెడేనండి. మన శ్రేష్టలు. యథార్థవంతులకు రాజమార్గం ఏంటంటే ఆ చెడుతనమును విడిచిపెట్టాలట. హల్లెలూయా. మరొక మాట, చెడు అంటే పిల్లరా, ఎవరైనా దేవుణ్ణి కాకుండా, సృష్టికర్తను కాకుండా
ఆయన సృష్టిని కనుక పూజ చేస్తుంటే అది కూడా చెడు. ఆమేన్. దానిని విడిచిపెట్టమే యథార్థవంతులకు రాజమార్గం. ఆమేన్. నీవు రాజమార్గంలో నడుస్తుంటే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. యేషేపు అన్నాడు, యేషేపులరా వాళ్ళ అన్నులు అమ్ముకుంటే ఒక ఆయన కొనుక్కొచ్చుకొని తన ఇంట్లో పని చేయించుకుంటూ ఉంటే ఇతను వచ్చిన తర్వాత యెహోవా ఆ కుటుంబీకులను దీవించాడట. దేవునికి స్తోత్రం. ఇక యజమాని వచ్చి, అబ్బాయి నువ్వు బానిసవే కానీ నాకు భలే నచ్చావు, నువ్వు మా ఇంట్లో నువ్వు బానిసగా కాకుండా ఈ పని వారందరి మీద అధికారిగా ఉండు, ఇదిగో తాళాలు, నాకు కలిగిన ఏమవుతుంది నీకు ఇస్తాను అని చెప్పేసి ఏలుబడి చేయమంటే నమ్మకంగా యథార్థవంతంగా దేవుడు చూస్తున్నాడు, ఎక్కడ అపాయం చేయకూడదు, అపవిత్రంగా నడవకూడదు, మోసగించకూడదు అని నమ్మకంగా పనిచేస్తా ఉన్నాడండి. ఆ కుటుంబం బహుగా ఆ యజమానుని భార్య పాపం చేయడానికి పురుకొల్పుతుందండి. దేవుడి స్తోత్రం. తన యజమానురాలు పాపం చేయడానికి పురుకొల్పుతుంది. రా నాతో ఉండు, నాతో గడుపు, ఆయన పనికెళ్ళి సాయంత్రం దాకా రాడు, నేను అవకాశం ఇస్తుంటే నువ్వేంటి రప్పించోడా అన్నట్లుగా ఆమె ప్రోత్సహిస్తుంది. ఆ పాపం చేయడానికి పురుకొల్పుతుంది. ఆయన అంటాడు, అమ్మా నీ ఇంట్లో ఉన్న సమస్తాన్ని దేవుడు నీ భర్త నాకు అప్పచెప్పాడు, నిన్ను తప్ప. ఎందుకు తెలుసా? నీవు తన భార్య కాబట్టి నిన్ను తప్ప అన్నీ నాకు అప్పచెప్పాడు. ధనాన్ని అప్పచెప్పాడు, విలువైన వస్తువులు అప్పచెప్పాడు. బీరువా తాళాలు తీసి ఎంత డబ్బు వచ్చిందో నేను అక్కడ పెడతా ఉంటాను, ఎంత ఖర్చు పెట్టాలో నేనే తెస్తాను, నీకు కూడా తెలియదు. నువ్వు తన భార్య కాబట్టి నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించాడు. దేవుడు చూస్తున్నాడు, పాపము చేయటం నాకు తగదు అంటే ఆమె ఎంతో బలత్కారం చేసిందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆ యథార్థవంతుడు ఎలా నడిచాడు? చెడుతనంలోకి వెళ్ళాడా? రాజమార్గంలో నడిచాడు. దేవుని స్తోత్రం. ఏ మార్గం నడిచాడండి? నువ్వు చెడుతనం అసహించుకోవడమే, వదిలిపెట్టడమే రాజమార్గం. ఆమె ఏదో నిమ్మలేసింది, మళ్ళీ జైల్లో పడేశారు. లాస్ట్ గా ఐశ్వర్యమయ్యాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆమె పిల్లరా, యథార్థవంతులకు కొన్నిసార్లు శ్రమలు కలగవచ్చు. రాజమార్గంలో నడుస్తున్నాం, నేను చెడు చేయను, అబద్ధవాడను, నాకు అక్కర్లేదు అనుకోవచ్చు. నీకు కొంత శ్రమలు రావచ్చు. ఆఖరికి వచ్చేది ఏంటంటే యథార్థవంతులకి రాజమార్గం నడుచుకున్నందుకు దేవుని యొక్క పరిపూర్ణమైన దీవెన మనకు వస్తుంది. దేవుని స్తోత్రం. ఓట్లు వెళ్ళొస్తే పండగ మనకి కదా, మరి మీకుందో లేదో, మా ఊళ్ళో డబ్బు పండగే పండగ. జేబులో డబ్బులు పెట్టి కొనక్కర్లా, హ్యాపీగా గడుపుతా ఉంటుంది. లోకం తెల్లారిందో తెలియదు, చీకటి పడిందో తెలియదు, ఎప్పుడు ఇచ్చిన మత్తు మగతతో గడిచిపోతా ఉంటుంది. వెళ్తాం, లైలంచడం, నాలుగు తెచ్చుకోవడం, గుర్తు వచ్చినప్పుడల్లా తాగటం. ఓట్లు వచ్చినప్పుడు మీ ఊర్లో ఉందో లేదు నాకు తెలియదు. ఇక ఆ రోజు రాత్రి వస్తా ఉంటారు కొందరు. ఎంతమంది? దేవుడి స్తోత్రం. మనకు అవసరం అంటారా? చెప్పాలి మనం, మాకు అక్కర్లేదు. దేవుడి స్తోత్రం. రాజ్య మార్గంలో నడుచుకునే వారికి ఏ మాత్రం కూడా పెరుగు భయం ఉండదండి. ఆమేన్. హల్లెలూయా. మాకు ఎక్కర్లేదు, మేము తీసుకుంటాం. ఈ పక్కన ఈయన అంటాడు, మనం ఆల్మోస్ట్ ప్రార్థన వస్తాం, మాకు అక్కర్లేదు. పక్కన అంటాడు, పిచ్చి దాన్ని బలిదానిలో ఉన్నవే, మనం తీసుకోకపోతే ఆ పక్కన టోళ్ళు తీసుకుంటారు, మన పేరు మీదే తీసుకుంటారు. తీసుకొని శాపాన్ని తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మనకేం పని? దేవునికి స్తోత్రం. ప్రతిదీ అండి, అదొకటే కాదు, నేను మీకు అర్థమవుతుందని అవగాహన చెప్పాను. ఏదైనా సరే రాజమార్గంలో నడుచుకున్న వాడికి చెడ్డవాడితో మనకు పని లేదు. కారణం ఏంటంటే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు, నేను రాజమార్గంలో నేను నడవాలి అనేది మన నిర్ణయం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తానంటే మొదట ఏం చేయాలి? బట్టలు కాదు కానీ హృదయాన్ని చించుకోవాలి. రెండోది ఏం చేయాలి? రాజమార్గంలో నడవాలి. మూడోది చెప్పి ముచ్చటగా నేను ముగిస్తాను. ఇక్కడ కొంచెం తాళాలు పడే అవకాశం ఉంటుంది. తాళాలు ఇవ్వకండి దయచేసి. జాగ్రత్త. ఇప్పుడు ఎంత శ్రద్ధతో ఉన్నారో అదే శ్రద్ధతో వినాలని ప్రభు పెట్టమని చేస్తున్నాం. చదవండి 3వ అధ్యాయము 10వ వచనం. మలాకి
మలాకి 3:10. చదువు. మలాకి 3:10. దేవునికి స్తోత్రం కలుగును. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. చాలమ్మా. దేవుడి స్తోత్రం. ప్రియులారా, నీ ధనములో, నీ ఘనతలో, నీ సమయములో దేవునికి ఎప్పుడైతే 10వ భాగం ఇస్తావో అప్పుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడితో కలిసి నువ్వు పనిచేస్తా ఉన్నావు. దేవునితో కలిసి నువ్వు పనిచేస్తా ఉన్నావు. నా పొగ మొక్కలు నాటడానికి వెళ్ళావు అనుకోండి, నీ ఒక్కడే పనిచేస్తా అనుకుంటున్నావా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా పనిచేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. మీరిద్దరూ కలిసి చేసే పనిలో వచ్చిన జీతము చెరిసగం తీసుకోవాలి. వాస్తవానికి అంతే కదా, చెరిసగం తీసుకోవాలి. కానీ ఆయన అంటాడు, నాకు అంత వద్దు, చెరిసగం వద్దు, నీకు 50%, నాకు 50% వద్దు, నాకు 10వ భాగం ఇస్తాడు, నువ్వు 90వ భాగం ఉంచుకో. హల్లెలూయా. అది కూడా ఆయనకి మందిరపు ధన నిధిలోనికి తేవాలట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మందిరపు ధన నిధిలోని కనుక నీ మీద యాజకులుగా ఉండి దేవుని పని చేస్తున్నా నీ దైవ దాసులకు నువ్వు ఇవ్వాలి. ఆమేన్. కొంతమంది ఇక్కడ మ్యాప్ వేసి వాళ్ళు ఎక్కడో ఇచ్చి వస్తూ ఉంటారు. భావ్యమేనా? కొంతమంది ఉన్నాడు పాస్టర్ గారు, ఈ సేవలు అంతా పనిచేస్తే 10,000 వచ్చినాయి, పిల్లలు ఫీజు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, గంట బిల్లు కట్టాలి, ఈ నెల సరుకులు తెచ్చుకోవాలి, లెక్కలు చెప్తే ఆఖరి మిగిలేదేంటి? ఇంకొక 500-600 అప్పు అవుతుంది. అనగా మొదటిది దేవుడికి తీయి, ఆ మిగిలినది దేవుడు దీవిస్తాడు. ఆమేన్. చాలా మంది ఏం చేస్తున్నారు చూద్దాం. 8వ చదవండి దయచేసి. అదే అధ్యాయంలో 8-9. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగంలో ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలితిరి. దేవుని స్తోత్రం. దేవుడు పెట్టిన చట్టం అంటే నీ కోసం దేవుడు పనిచేస్తున్నాడు. తను కొందరు పని వాళ్ళని నియమించుకున్నాడు. ఆయనకు వచ్చే భాగం, దేవుడు భాగం సేవకులకు ఇస్తాడు. హల్లెలూయా. మరి వాడు పోషించబడాలి కదా. సేవకులు మీతో పాటు పొగ మొక్కలు నాటడానికి వస్తున్నారా? కలుపులు తీయడానికి వస్తున్నారా? పనులకు వస్తున్నారా? మీ నిమిత్తం మందిరములు పడి నిత్యము ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అయ్యా పొలం వెళ్ళారు, ఎండ దెబ్బ తగలకుండా చూడు. అయ్యా ఊరు వెళ్ళారు, కాపాడు. అయ్యా పెళ్ళిళ్ళ కోసం తిరుగుతున్నారు, పిల్లలకు సంబంధాలు కుదుర్చయ్యా. అయ్యా వాళ్ళ పిల్లలు చదివి ఉన్నారు, ఉద్యోగాలు అయ్యా చేయట్లేదు. మీ పాస్టర్ గారు ప్రార్థన, ఆ పాస్టర్ మన పాస్టర్ గారు కదా, ప్రతి ఒక్క దైవజనుడు చేసే పని అదే. ఆమేన్. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని వాడుకున్న తర్వాత మిగిలినవి మిగిలితే 500 ఇవ్వాల్సిన చోట 50 మిగిలింది. దేవుని బాకండి. దేవుడికి స్తోత్రం. ఆ దొంగిలటం వలన, దేవుని సొమ్మును దొంగతనం చేయడం వలన మనకు ఆశీర్వాదం ఉండట్లా. దేవుడికి స్తోత్రం. మీరు ఈ రాత్రి నా మీద కోపగించుకున్నా పర్వాలా, వాక్యం ఇలాగే ఉంది, అలాగే బోధించగలం. నాచి చెప్పడానికి నాకు దేవుడు అనుమతి ఇవ్వడండి. ఆమేన్. మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పేంత దౌర్భాగ్యం నాకు ఇవ్వలేదు దేవుడి రాత్రి. దేవుడి స్తోత్రం. వాక్యం ఏముందంటే మీరు దేవుని యొక్క దొంగిలింటివి. ఏమేమి దొంగిలించావయ్యా అంటున్నారంట ప్రశ్నలో. 10వ భాగములను ప్రతిష్ఠితార్పణలను నాకు ఇవ్వకుండా దొంగిలించారు అంటున్నాడు. దేవుడి స్తోత్రం కాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుడు నియమించిన చట్టం ఏంటో తెలుసా? ఈ 10వ భాగం అని పూర్వకాలం నుండే, పాత నిబంధన కాలం నుండే దేవుడు చెప్పుకొచ్చాడు. అయితే కొత్త నిబంధనలు ఆయన పెట్టిన చట్టం చూద్దాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5 నుంచి. లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక
ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచుతుని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సడుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. చట్టం రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కరువు వస్తే పోషించబడుతున్నాం. పని లేకుండా కరోనాలు అనేది వస్తే పని లేకపోతే పోషించబడతాం. అవునా కదా? పోషించబడడం లేదా? గవర్నమెంట్ 5 కిలోలు బియ్యం ఇచ్చేది 10 కిలోలు ఇచ్చారండి. ఎందుకో తెలుసా? దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా. ఆ దినాల్లో పూర్వకాలంలో కరువు వస్తే తన ప్రవక్తను ఎలా పోషించాడు తెలుసా? కాకులు తెచ్చాయి ఆహారం. ఏటి నీళ్లు తాగడం, కాకి తెచ్చింది తింటాం. ఆ నీళ్ళు ఎండిపోయింది. విధవరాల దగ్గరికి పంపించాడట. ఆ విధవరాల దగ్గర ఎంత పిండి ఎంత నూనె ఉంటే కట్టెలు ఏరుకుంటుందంట. తిని ఆ కట్టెలు తెచ్చి ఈ ఒక్క అప్పం అవుతుంది. తను కొంచెం తన కుమారుడు కొంచెం తిని చనిపోదామని దైవజనుడు రానే వచ్చాడు. ఆయన తీసుకొచ్చింది ఇంటికి. అమ్మ కొంచెం నీళ్ళుదే, అసలు కరువులు అయితే నీళ్ళు అని చెప్తాయండి, తాగడానికి నీళ్ళు దేమ్మా అన్నాడు. ఆమె లోబడి అయ్యా తెస్తానుందని వెళ్ళింది. మరి ఎన్ని నీళ్లు ఉన్నాయో. కరువులు నీళ్లు దొరకట్లా. కరువు అంటే వర్షాలు లేకపోవడమే కరువు. నీళ్లు దొరకట్లా. ఆమె నీళ్లు తెస్తాను వెళ్తుంటే అన్నాడు, అమ్మా అది చెప్తూ ఒక అప్పం తీసుకురామ్మా. అయ్యా కొంచెం నాకు అంతా తెలుసమ్మా, నువ్వు వెళ్ళి అప్పం తీసుకురా. తీసింది, పొయ్యి ముట్టించింది. ఒకే ఒక అప్పం అవుతుంది. ఆ అప్పం వేసి దైవజనుడు తెచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అప్పం దైవజనుడు తిని అంటున్నాడు, అమ్మ నువ్వు నీ కుమారుడు కూడా వేసుకోండి అమ్మా. లేదయ్యా. ఏం లేదు, అయిపోయింది. ఆకంది ఇలా ఉంచి మరి లాగి పట్టేసేటప్పుడు ఆకంది కూడా లాగేస్తానే, అలా లాగి మరి వేసింది. లేదు తెలుసా ఆమెకి. ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి చూడు. ఆమె నువ్వు వెళ్ళి చూడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వెళ్ళిందో తొట్టి నిండా పిండిందంట. చప్పట్లు కూడా మొదటి నుంచి దేవుడికి ఇవ్వడం ప్రారంభించు. నీ గృహంలో ఏ కొరత చేయడు దేవుడు. ఆమె ఇది అబద్ధమైతే మేము బ్రతకలేము. ఈ దినాన్ని ఇది సత్యము కనుక మమ్మల్ని ఈ దినానికి కాపులు పోషిస్తుంది కనుక మీ మధ్య వచ్చి సేవ చేయగలుగుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడికి ఇచ్చే విషయంలో పిసినితనముగా ఉన్నాను, సడుగుడు గొడుగుతో ఉన్నాను. దేవుడు లక్ష్య పెట్టాడండి. ఆమేన్. ఇష్టముగా తెచ్చిన తల్లి ఆ కరువు తీరిపోయే వరకు ఆ పిండి అయిపోవాలా, బుడ్డిలో నూనె అయిపోవాలా. రోజు అట్లే అట్లు. దేవుడి స్తోత్రం. ఇంకేదో దాని తినడానికి రోజు అట్లే ఏదైతే కడుపు నింపుకోవడానికి కరువులో వీళ్ళిద్దరే పోషించబడతారు. మిగతా వాళ్ళ పరిస్థితి, మిగతా వాళ్ళకి లేదు అవకాశం. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరు దేవునికి లోబడిన వారు కాదు, దైవజనులను చేర్చుకున్నవారు అంతకంటే కాదు. నా ప్రియ దేవుని పెట్టారా, నీవు పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందాలంటే, నూరంతల ఆశీర్వాదం నువ్వు చవి చూడాలంటే, శాశ్వత కాలం నిలబడే ఆశీర్వాదం నీవు నీ కుటుంబం పొందాలంటే ఈ రాత్రి